ఏజెంట్ శాస్త్రి గారు, మిమ్మల్ని ప్రశ్న అయినా అడగండి. అలనాడు యమధర్మరాజుతో పోట్లాడి తన పతి ప్రాణాలని మళ్లీ తిరిగి తెచ్చుకున్న సతీ సావిత్రి ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? ఆవిడ ఇప్పుడు ఎక్కడుందండి? ఏనాడో పెద్దలో కలిసిపోయింది. అక్కడే మీరు లోకులు పప్పులో కాలేశారండి. ఆవిడ మళ్ళీ జన్మెత్తి నా అర్థాంగి ఈ ఇంట్లోనే నాతో సంసారం చేస్తోందన్న సీక్రెట్ నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. అంటే ఆనాటి మహాపతివ్రత సావిత్రే ఈనాటి మీ అర్థాంగి శోభాదేవి గారు అన్నమాట. నాకు డౌట్ లేదు, నీకేమైనా డౌటా? మీరు చెప్తున్నారుగా, నాకు అసలు ఇంకా ఆవిడలో ఆ పతివ్రత లక్షణాలు ఉండబట్టే నేను చెప్పుకోకూడదు. నా శోభారాణి తెల్లవారుఛాము 4 గంటలకే నిద్ర లేచి తను కూత కూసి తొలికోడిని నిద్ర లేపుతుందండి. ఆ తర్వాత స్నానం చేసి అరగంట సేపే ఆ దేవుడికి, గంటన్నర సేపు ఈ పతిదేవుడికి పాదసేవ చేస్తుందండి. ఆనాటి దశరథుడికి ఒక్కడే రాముడు. మరి ఈ దశరథ రామయ్యకి ఒక పెద్ద రాముడు, ఒక చిన్న రాముడు. అది మన స్పెషాలిటీ. అంటే మీ చిన్నబ్బాయి కూడా రాముడితో సమానం అన్నమాట. నువ్వు నిజంగానే జాన్ మస్తాన్ సుబ్రహ్మణ్య శాస్త్రి అయ్యా. సమానమని నేనెక్కడన్నానయ్యా? ఆనాటి రాముడు ఇంజనీరింగ్ వేసాడా? లేదు. మా రాముడు వేసాడు. ఆనాటి రాముడికి బాణాలు ఇస్తడం తప్ప భరతనాట్యం వచ్చా? రాదు. మా రాముడు భరతనాట్యంలోనే కాదయ్యా, ఒలింపిక్ లెవెల్ కి వెంట్రుక వాసి కూడా తగ్గడు. అమ్మో అమ్మా అమ్మో అమ్మా అమ్మో అమ్మో! అలాంటి పుత్రరత్నానికి సంబంధం చూడడం నా అదృష్టం. చూస్తాం. ఏమిటి, ఎవరికో సంబంధం గురించి మాట్లాడుతున్నట్టుంది? మన కళ్యాణ చక్రవర్తికి ఒక కత్తి లాంటి సంబంధం చూడమని ఈ బ్రోకర్ శాస్త్రి గారికి పురమాయిస్తున్నాను. క్షమా కీజియే పితాశ్రీ, నాకు కత్తి లాంటి సంబంధం వద్దు, సుత్తి లాంటి సంబంధం వద్దు. పరంతు ఏమంటున్నారు వీరు? విన్నామంటారా? 24 గంటలు ఆ టీవీకి అతుక్కుపోయి రామాయణ భారతాలు సీరియల్స్ చూసేసి మీ అమ్మని మాతాశ్రీ అని నన్ను పితాశ్రీ అని చంపేస్తున్నావు. మధ్య మధ్యలో ఈ పరంతు ఒకటి. అసలు నీ తంతే ఉంటో నాకు అర్థం కావట్లేదురా. ఆపేశారు. నా పెళ్లి విషయంలో నాకు ఆర్డినరీ ఆలోచనల కంటే ఎక్స్ట్రాడినరీ ఆలోచనలు ఉన్నాయి. నేను చేసుకోబోయే అమ్మాయిని నేను మాట్లాడుతుండగా చూడాలి, నవ్వుతుండగా చూడాలి, ఏడుస్తుండగా చూడాలి. మరి చెప్పద్దు, మీ ఐడియా నాకు అర్థమైపోయింది. రాజా ప్రతాపసింహ మల్లేవుల వారి సంబంధం ఒకటి ఉంది. వారు శ్రీకృష్ణదేవరాయలు వంశీకులు. ఒకప్పుడు ఈ సౌత్ ఇండియా అంతా సౌండ్ లేకుండా పరిపాలించారు. ఆ సంబంధం మీకు సరిగ్గా సరిపోతుంది. సభకు వందనాలు. ఈయన పేరు అవక్ర విక్రమ ప్రతాప సింహ బలదేవ మహారాజులు గారంటేను గంట స్తంభం అంత ఎత్తు, కోటగుమ్మం అంత బెడలుపు ఉంటాడనుకున్నాను. మరి ఇనేంటి భట్టుడి చేతిలో బలెంలా బక్క చిక్కిపోయినాడు? బహుశా బ్రిటిష్ వాళ్ళ టైంలో రాజ్యం వెళ్ళుంటాడు. వాళ్ళు కొట్టిన కొట్టుడికి ఇలా అయిపోయాడు. అమ్మాయిని పిలిపించండి. ఈమె మా జ్యేష్ఠ పుత్రిక ఆరోగ్యం, ఈమె మా ద్వితీయ పుత్రిక ఆనందం, ఈమె మా కనిష్ఠ పుత్రిక ఆవేశం. మా కనిష్ఠ పుత్రిక కరాటే విద్య యందు బ్లాక్ బెల్ట్ సాధించడమైనది. ఆమెను ఆ విద్య యందు ఓడించిన వీరుణ్ణే వివాహం చేసుకునవలనని ఆమె దృఢ సంకల్పం. కాకపోతే అంతటి వీరుడు ఇంతవరకు రాలేదు. ఇక మీదట రారు అని రారు అని ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలరండి? అయినా మీ అమ్మాయి ఆవేశం గారి కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉందని ఆవిడ ఎదిరించే వీరుడికి రాడనుకోవడం పొరపాటు. ఎందుకంటే మా కళ్యాణ చక్రవర్తి కరాటీలో ఒక బ్లాక్ బెల్టే కాదు, వైట్ బెల్ట్, రెడ్ బెల్ట్, పసుపు బెల్ట్, ఊదా రంగు బెల్ట్, సాదా రంగు బెల్ట్, అబ్బో బిరువారిండా బెల్ట్లే. సర్లే ఊరుకోవయ్యా. ఊరుకోమంటే ఎలా పితాశ్రీ? పరంతు రై మన వీర విక్రమ పరాక్రమ చరిత్ర తాలూకు సెకండ్ పార్ట్ వదులు. నేను అదే చెప్తా ఉంటాను. మా వాడు ఒక కరాటీలోనే కాదు, కుస్తీలో కూడా బస్తి మేస్తవాలి. దారాసింగ్ అంత ఫైల్మాన్ ఇప్పటికీ మా వాడి కుస్తీలో కొత్త పట్లుంటే నేర్పండి గురువు గారిని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తుంటాడు. మీ అమ్మాయికి దమ్ముంటే మా వాడితో ఫైట్ చేసి గెలమని ఛాలెంజ్. తొందరపడిపోతున్నావు. అదేం కుదరదు, పందెం అన్నాక ఫైటింగ్ తప్పదు. రేయ్ తొందరపడిపోకరా, అమ్మాయి రెడీ అయిపోతుంది. పోటీ పడ్డామంటే పచ్చడైపోతావు. నువ్వు ఊరుకో పితాశ్రీ. ఏంటంట? కళ్యాణ్ ఎవరు? ఇక్కడ మన పెళ్లి చూపులకు వచ్చావరా? పెళ్లి చూపులు ఎవరికి అంటున్నాడు? ఆయన ఎవరు? మీ నాన్నరా?
అబ్బాయి గారు పరిస్థితి అంత బాగున్నట్టుగా లేదు. ఈ కార్యక్రమం రేపటికి వాయిదా వేయించమంటారా? ఆహా, ఆ కరాటే కాంతామని మమ్మల్ని కూడా చాకిరేవు పెడితే గానీ నీ కళ్ళు చల్లగా ఉండవా? ఆ చూపులేవే నువ్వే చూసుకో. మరి పరిస్థితి ఏం బాగున్నట్లేదు, ముందు డాక్టర్ దగ్గరికి పోదాం పదండి. కరాటే ఫైట్ లో నేను ఛాంపియన్ అని, కుస్తీలో పట్లు నేర్పని దారాసింగ్ నాకు ఉత్తరాలు రాస్తుంటాడని, బ్రూస్లీకి లంగోటి ఎలా కట్టుకోవాలో నేర్పింది నేనేనని నా దగ్గర తెగ కోతలు కోసావు. పరంతు అక్కడికి వెళ్ళి ఆ ఆడపిల్ల చేత్తో చావు దెబ్బలు తిని ఎక్కడ పిచ్చి చూపులు చూస్తూ కూర్చున్నావు. వాడికి తగిలిన దెబ్బల కంటే మీ దెప్పి పొడుపు ఎక్కువగా ఉందే. మాతాశ్రీ, పితాశ్రీ అన్న మాటలకు నేనేం బాధపడడం లేదు. ఆ అంటే ఊరుకున్నాను. పరంతు ఎందుకు ఊరుకున్నాను? ఏ దేశంలో అయితే ఆడది గౌరవించబడుతుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది అన్న ఓ పెద్ద ఆయన మాటలు గుర్తొచ్చి వెంటనే ఆగిపోయాను. బారుకి ఎందుకు వెళ్ళావురా కొడక అంటే, బార్లీ తాగడానికి రా జనక అన్నట్ట. ఉమ్, ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసి తీరాలి. నీకు పెళ్ళై సాంతం 20 రోజులు కూడా కాలేదు. అత్తారింటికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నావు. ఏమిటిని అడిగితే నువ్వు నాన్న దాటేస్తున్నారు. బావని చూడాలని నాకు మాత్రం ఉండదా? రా వెళ్ళి చూద్దామంటే రానంటున్నావు. ఏమిటక్క, ఏమిటిదంతా? గొడవ ఏమైనా పడ్డారా? వచ్చి రాకుండానే అవన్నీ నీకు చెప్పి నీ మనసు కష్టపెట్టడం ఇష్టం లేకని చెప్పలేదమ్మా. మంచి సంబంధం అనుకునే ఈ పెళ్లి చేశాం. కానీ ఏం జరిగిందో మీ అక్కనేడు. అక్క, ఏం జరిగిందో నువ్వే చెప్తావా, లేక మీ అత్తారింటికి వెళ్ళి నన్నే అడగమంటావా? వాళ్ళని అడిగితే న్యాయం వాళ్ళ వైపు ఉందని చెప్తారు. ఏం జరిగింది అనేది మాత్రం నువ్వు చెప్పు. న్యాయం ఎవరి వైపు ఉంది, తప్పు ఎవరు చేశారనే నిర్ణయం నేను తీసుకుంటాను. పెళ్ళెంతో బాగా జరిగింది. ఎంతో సంతోషంగా ఆయనతో పాటు మొదటిసారి వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆగు. తొలిసారిగా ఇంట్లో అడుగు పెడుతూ ఎడంకాలు పెట్టొస్తావే, బుద్ధి లేదు నీకు? ఓన్లే శోభ, చిన్నపిల్ల, ఏదో పొరపాటున. పొరపాటు ఏంటండి పొరపాటు? డిగ్రీలు చదవటాలు తెలుసు, ప్రేమించటాలు తెలుసు, ఇంట్లో ఎడంకాలు పెట్టి రాకూడదని తెలియదా? మా పుస్తకాలన్నీ ఇంగ్లీష్ లో రాసుంటాయి, ఇలాంటివి దాంట్లో రాయరు. నువ్వు నోరు మీరా పద. చూడమ్మా, మా అరుణ తల్లి లేని పిల్ల. దానికి ఆ లోటు రాకుండా పెంచానే తప్ప ఇలాంటి విషయాలు చెప్పకపోవటం నా తప్పేనమ్మా. దయచేసి నా మొహం చూసేనే దాన్ని క్షమించండి. బావగారు, మీరు ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోకండి. పదండి. ఏ గీత, ఏమిటి ఆ మొద్దు నిద్ర? లే. రాత్రంతా మీ అబ్బాయి నిద్రపోనేలేదు అత్తయ్య. ఏ ఇంకాసేపు పడుకోనివ్వండి. ఈ మురిపాలు గారాబాలన్నీ నీ పుట్టింట్లో వదిలేసాయి. ఇక్కడ నువ్వు ఈ శోభాదేవి గారి కోడలివి. రేపటి నుంచి 6 గంటకంతా లేచి ఇంటి పనులు చేయలేదు. జాగ్రత్త. కొత్త కోడలు గారు ఇంటి పనులన్నీ గాలికి వదిలేసి వీడియోలు చూస్తున్నారా? లేదమ్మా, నాలాగే తనకు కూడా సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం. అందుకని నేనే చూడమన్నాను. నువ్వు చూడమంటే మాత్రం పట్టపగలు ఇంట్లో పనులన్నీ మానేసి వీడియో చూస్తూ కూర్చుంటుందా? అవతల ఆవుకు గడ్డెవరు వేస్తారు, పాలెవరు పితుకుతారు? పాలు పితకటం నాకు రాదత్తయ్య. ఏ ఇంతకు మునుపు మొగుడుతో కాపురం చేయటం అలవాటు ఉందా? వెళ్ళు. రా, నిన్ను పెళ్లి చేసుకున్నది రాత్రి 12 గంటల వరకు మా అమ్మకు పాత సేవ చేయడానికి కాదు. మీ అమ్మగారు నన్ను తీసుకెళ్లేటప్పుడు ఈ ముక్కేదో ఆవిడ దగ్గరే అనొచ్చుగా. ఏదో అలా వెళ్ళి ఇలా వస్తావు అనుకున్నాను. నువ్వు మా అమ్మ పాదాలకు బంకబంట్లు అతుకుపోతావు నాకేం తెలుసు. దాదా వచ్చే వచ్చి షర్ట్ ఎందుకు ఇప్పుతున్నారు? మూడొచ్చింది. అబ్బా, నాకు మూడు లేదు. నీకు మూడొచ్చేలా నేను రిపేర్ చేసుకుంటా. మీరే రిపేర్ చేయనక్కర్లేదు. పగలంతా ఇంటి పని చేసి ఇప్పుడు వరకు మీ అమ్మగారు కాళ్ళు వచ్చేసరికి నాకు మూడు కాస్త పోయి వైరాగ్యం వచ్చేసింది. వస్తుందని నాకు తెలుసు. మా అమ్మ కావాలనే ఈ పనులన్నీ నీ చేత చేస్తుంది. నాకెప్పుడో కడుపు మండిందంటే బెగ్గర్స్ లో జాయిన్ అయిపోతానంతే. అందుకే చెప్తున్నాను, నేను మా నాన్నగారితో మాట్లాడాను. ఆయన కొత్తగా ఫ్లాట్ కొన్నారేంటి? అయితే అది మనకే ఇచ్చేస్తారట. అంతేకాదు, ఒక కారు, ఒక డ్రైవరు, ఒక వంటవాడు అవన్నీ ఆయనే ఏర్పాటు చేస్తామన్నారు. ఎందుకు? ఎందుకా? మనం వేరే కాపురం పెట్టడానికి. అప్పుడు నీకు మూడొస్తుందా? చెప్పండి. దుప్పట్లో దూరతాను, బల్లిలా అతుక్కుపోతానమ్మా. అబ్బా, అమ్మయ్యా, ఇందాక ఆవేశంలో రెచ్చిపోయి ఒప్పేసుకున్నాను. ఇప్పుడు ఆలోచించగా ఆలోచించగా చిన్న డౌట్. అమ్మాయి ఏమంటుందో. చెప్పుతో కొడతానంటాను. ఏమే
పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే వేరింటి కాపురం గురించి ఆలోచిస్తున్నావా? అది కాదు అత్తయ్య, Shut నేను up. అదిగా శోభ, చిన్న పిల్ల పాప మీద తొందరపడి క్షమించరాని తప్పు చేసిందని నేను అంటున్నాను. మీరేమంటారు? ఏమంటారని? ఇది అంటాను. అదేమిటి నాన్న నువ్వు చేస్తున్నావు? చేయెత్తాల్సింది నేను. అదేమిట్రా? ఈ వేరింటి కాపురం ఐడియా నాదేగా. నువ్వా? నీకింత ధైర్యం ఎప్పుడు వచ్చిందిరా? ఇప్పుడు నాకు మైనారిటీ తిరిగిపోయిందిగా. నాకు కావాల్సిన ఐడియాలన్నీ నేనే స్వయంగా ఆలోచించుకుంటున్నాను. నోర్మై, పెళ్ళయ్యేదాకా నీకు కావలసిన బట్టలు కూడా నన్నే ఎంచమనేవాడివి. ఇప్పుడు ఈ మహానగర మాయారాన్ని పెళ్ళాడగానే స్వతంత్రంగా ఆలోచించడం కూడా వచ్చిందా? మన కుటుంబాన్ని రెండుగా చీల్చాలని ప్రయత్నించినందుకు దీనికి శిక్షగా 6 నెలలు పుట్టింటికి పంపిస్తున్నాను. ఆ శిక్ష వేయడానికి ఆవిడెవరు అని నేను అడుగుతున్నాను. విడాకులకి పిటిషన్ పెట్టి నాన్న అల్లరి చేసి కోర్టులో వాళ్ళ పరుగు తీపితే నా పేరు రాజశేఖరమే కాదు. అయ్యో నానా, ఇది చాలా చిన్న విషయం నానా. అక్కకి బావకి ఏదో గొడవ వచ్చి వాళ్ళిద్దరు కాపురం చేయకపోతే అది వేరే విషయం. ఆఫ్టర్ ఆల్ ఇది అత్తకి కోడలికి తగు. ఇది చాలా పాతకాలం తగు నానా. బావగారికి ఒక తమ్ముడు ఉన్నాడని చెప్పేదానివి కదా, ఆయన ఏం చేస్తుంటాడు? అతను మంచివాడే, కానీ ఆ ఇంట్లో జరిగే గొడవలేమీ పట్టించుకోకుండా ఎప్పుడు పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ జీవితాన్ని సరదాగా గడిపేస్తూ ఉంటాడు.